దేవుడు మూడంతల పరిశుద్ధుడు. మానవుడేమో మూడంతల అపవిత్రుడిగా చేయబడితే దేవుడు మూడంతలుగా పరిశుద్ధుడు. అంటే ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు మూడంతలుగా అపవిత్రుడైన మానవుణ్ణి పరిశుద్ధపరచాలి. అందుకని యెషయా గ్రంథము 6వ అధ్యాయము, తర్వాత ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో దేవదూతులు ఆయన గురించి పొగుడుతూ ఉంటారు. ఏమని? సైన్యములకు అధిపతిగా యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే గడప కమ్ము పునాదులు ఏమవుతా ఉన్నాయి? కదులుతూ ఉన్నాయి. ఇప్పుడు మూడంతల పరిశుద్ధత కలిగిన పరిశుద్ధుడైన దేవుడు మూడంతల అపవిత్రతతో నిండినట మానవుని ఎట్లా ఏర్పరచుకొనగలడు? అయినా ఏర్పాటు చేసుకున్నాడు. శరీరానికి కలిగిన మాలిన్యము, జీవానికి కలిగిన మాలిన్యము, ఆత్మకు కలిగిన మాలిన్యం, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, తీసివేశాడు. ఆయన ఎన్నికలో మనం ఉన్నాం కనుక ఆయన తన సొంత